శివాయ గురవే నమః. మహావాస్తు ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనము ఈ వాస్తు వీడియోలో భాగంగా ఏం తెలుసుకుందామంటే, ఇది చాలా మంది నేను విజిట్ వెళ్ళిన చోట వాళ్ళ యొక్క సందేహాలను నాతో చెప్తా ఉంటారు. గురువు గారు, మనకు ఎటువైపు రోడ్డు ఉన్నా మన గృహంలో అంటే మన గృహానికి ప్రహారీ మధ్య ఉన్న ఖాళీ స్థలంలో వర్షం నీరు కానీ అలాగే మన వాడుక నీరు కానీ ఏదైనా సరే ఈశాన్యానికే వెళ్ళాలా, లేదంటే ఎటువైపు రోడ్డున్నా అటువైపుకు నీరు వెళ్ళినా ఇబ్బంది లేదా అని చాలా మంది అడుగుతూ ఉంటారండి. ఇది చాలా మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈ విషయంలో చాలా మంది చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారండి. అంటే ఓన్లీ మన ఈ నీరు వాడుక నీరు ఏదైతే ఉంటుందో అది టోటల్ గా ఈశాన్యానికే వెళ్ళాలి, అలా కాకోకుండా దక్షిణ ఆగ్నేయం వైపు కానీ లేదా పడమర వాయువ్యం వైపు కానీ లేదా నైరుతి వైపు కానీ ఈ నీరు బయటికి వెళ్తే మనకు వాస్తు దోషాలు వస్తాయంట. కాబట్టి దీనికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఇది ఏమైందంటే చాలా మంది అంటే పల్లెటూర్లలో ఇప్పటికి కూడా కొంతమంది వాస్తుని ఒక విధంగా భావిస్తూ ఉంటారండి. అంటే వాళ్లకు ఎంతో కొంత వాస్తు పైన అవగాహన ఉంది అన్న ఉద్దేశంతో కొంతమంది పక్కన ఇల్లు కట్టే వాళ్ళతో పోయి ఉచిత సలహాలు ఇస్తూ ఉంటారు చాలా మంది. మీరు దక్షిణం ప్లేసు అంటే మీ ఇల్లు దక్షిణం రోడ్డు ఉంది, మీరు ఇలా ఉన్నప్పుడు ఈ మీ ఇంట్లో నీరు అంటే ఇక్కడ వర్షం నీరు ఏదైతే మీ ప్రహారీలో లోపల వర్షం నీరు ఏదైతే పడి ఉంటుందో ఈ నీరు టోటల్ గా మీరు ఈశాన్యానికే పంపించండి. ఇక్కడ ఎక్కడో పంపించొద్దండి. ఇక్కడ పంపిస్తే మాత్రం మీకు ఎనలేని నష్టాలు వస్తాయి, లేదంటే మీ ఇల్లు చనిపోతారు. ఇది చాలా మంది ప్రజల్ని అంటే ఈ తెలిసి తెలియని వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టి, అంటే నేను ఇలా చెప్తే నేను ఒక గొప్పగా వాళ్ళ దృష్టిలో పడతాననే ఒక ఉద్దేశంతో చాలా మంది వాళ్ళకు వాళ్ళు ఇలా అంటే సొంత తెలివితేటలతో ఇలా సృష్టించుకొని వాళ్ళను భయభ్రాంతులు చేసి వీళ్ళు ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు చాలా మంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు ఇలా భయపడకండి, ఎప్పుడు ఇలా ఆలోచించకండి. మీరు ఒకవేళ తూర్పు రోడ్డు ఉందనుకోండి, ఇలా తూర్పు సింహద్వారం పెట్టింటారు, అలాగే తూర్పు ప్రహారీ గేట్ పెట్టింటారు ఈశాన్యంలో. అప్పుడు మీకు ఈ ఇక్కడ పడ్డ వర్షం నీరు కానీ ఏ నీరైనా సరే ఇలా ఈశాన్యం వైపు బయటకు వెళ్ళడానికి మీకు చక్కటి అవకాశం ఉంటుంది. ఓకే, ఇదొక్కటే కరెక్ట్ అనుకోవద్దండి. అంటే తూర్పుకైతే ఓకే ఇది అవకాశం ఉంది, లేదు మీకు దక్షిణం రోడ్డు ఉంది, అప్పుడు ఈ నీరు ఎక్కడ వెళ్ళడానికి లేదు, దక్షిణం మాత్రమే బయటికి వెళ్ళాలి. ఓకే, హ్యాపీగా పెట్టేసుకోండి. ఇక్కడ దక్షిణ ఆగ్నేయంలో మీరు ఒక తూము ఏర్పాటు చేసుకోండి, ఒక పైప్ ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ పడ్డ నీరు మొత్తం ఇలా దక్షిణ ఆగ్నేయం గుండా దక్షిణ రోడ్లకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా వెళ్ళవచ్చండి. దీని గురించి అనుమానం వదిలేయడని ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాను. ఇప్పటికి కూడా చాలా మంది ఇలా భయపడతా ఉన్నారు, ఈ నీరు ఇలా బయటకు పోతే ఏమో జరుగుతుందంటే ఆయన చెప్పారు ఈయన చెప్పారని. నేను చెప్తా ఉన్నాను, దయచేసి మీరు ఏమాత్రం దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి, భయపడకండి. ఇలా దక్షిణ ఆగ్నేయం గుండా నీరు బయటికి పంపించండి, ఇబ్బంది లేదు. ఇలా ఇంకోటి పడమర రోడ్డు ఉన్నప్పుడు ఇలా పడమర వాయువ్యం గుండా మీరు ఈ పడమర రోడ్డు వైపుకి నీటిని పంపించండి, ఇబ్బంది లేదు. ఇది వర్షపు నీరు కానీ లేదా వాడుక నీరు ఏదైనా సరే ఇక్కడ పడ్డ నీరు టోటల్ గా ఈ విధంగా మనకు రోడ్లోకి పోయే విధంగా ఏర్పాటు చేసుకోండి. అక్కడ పైప్ పెట్టుకుంటారా లేదా అక్కడ రంధ్రం పెట్టుకుంటారా, ఒక తూము ఏర్పాటు చేసుకుంటారా, అది మీ ఇష్టం. ఇలా మీరు దక్షిణము రోడ్డున్నా పడమర రోడ్డున్నా ఉత్తరం రోడ్డున్నా ఎక్కడున్నా మీరు భయపడాల్సిన పని లేదు. ఈ నీటిని మాత్రం ఈ విధంగానే పంపించండి. ఒక్క నైరుతిలో మాత్రమే మనము వద్దనే చెప్తాం ఎవరికైనా కానీ. ఇలా నైరుతి గుండా నీరు మాత్రం బయటికి వెళ్ళకూడదు. ఇక్కడ నైరుతిలో పడ్డ నీరు ఏదైనా సరే ఇలా తూర్పుకు రావాలి లేదా ఇలా ఉత్తరానికి రావాలి. ఈ విధంగా వచ్చినప్పుడు మాత్రమే దీన్ని బయటికి పంపించండి, మీకు ఎటువంటి వాస్తు దోషాలు ఏర్పడవు. లేదు ఇలా పంపించలేము, మాకు ఇది ఎందుకు వద్దన్నారు, నేను భయపడతా అన్నాను అంటున్నారా, మీరు దీనికి ఒక చిన్న రెమెడీ అంటే ఇది నేను చాలా మందికి చెప్తా ఉంటాను. ఇది మీరు ఈ ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతారు. నేను చెప్పే ఈ ట్రిక్ మీరు ఫాలో అయితే మీరు ఇటువైపు నీరు వెళ్ళకూడదు అనుకున్నప్పుడు ఈ విధంగా ఉత్తర ఈశాన్యంలో కానీ లేదా తూర్పు ఈశాన్యంలో కానీ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోండి. బాగా లోతుగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ పడ్డ మొత్తం వర్షపు నీరు ఏదైతే ఉంటుందో టోటల్ గా ఆ ఇంకుడు గుంతలోకి పోయే విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి. ఇది చేస్తే మీరు
ప్రకృతికి మీరు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారు, 10 మందికి సహాయం చేసిన వాళ్ళు. ఎందుకంటే మనకు ఈ కాలంలో భూగర్భ జలాలు బాగా లోపలికి వెళ్ళిపోయాయి. కాబట్టి ఇలా ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకుని ఈ విధంగా నీళ్లు అందులో పంపిస్తే భూగర్భ జలాలు పెరిగి బోర్లు పడటానికి కానీ పంటలు పండడానికి చాలా అవకాశాలు ఉంటాయండి. ఎందుకంటే మీ ఒక్కరే కాదు ఇందులో బాగుపడేది, అంటే దాదాపు సమాజాన్ని మొత్తం మీరు బాగుపరిచిన వారు అవుతారు. కాబట్టి మీరు కుదిరితే మాత్రం ఎవరైనా సరే ఎటువైపు రోడ్డు ఉన్నా సరే ఈ నీరు వేస్ట్ గా బయటికి వెళ్ళిపోకుండా టోటల్ గా ఈ విధంగా ఇంకుడు గుంతల్లోకి వెళ్ళిపోయే విధంగా గుంతలు ఏర్పాటు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఒకవేళ మీకు రోడ్డు బయట కూడా స్థలం ఉందనుకోండి, అంటే ఇంటి కాంపౌండ్ బయట కూడా మీకు రోడ్లో స్థలం ఉందనుకోండి, అక్కడ ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. అంటే అక్కడ గుంత తవ్వితే ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు కానీ లేదా పక్కింటి వాళ్ళు కానీ ఎవరైనా ఇబ్బంది పెడతారనుకుంటే వద్దు, కానీ ఎవరు ఇబ్బంది పెట్టరు అనుకున్నప్పుడు ఈ విధంగా కాంపౌండ్ బయట కానీ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. రోడ్డులో ఈ విధంగా గుంతలు ఏర్పాటు చేసుకోండి. ఈ నీరంతా టోటల్గా ఇంకోటి గుంతల్లోకి పంపించండి. మీరు చాలా మంచి చేసిన వాళ్ళు అవుతారు, ఎటువంటి వాస్తు దోషాలు ఉండవు. కాబట్టి ఈ విధంగా మీరు ఏర్పాటు చేసుకోండి. లేదు చిన్న స్థలాలు మాకు ఇంకోటి గుంతలు పెట్టుకోవడానికి ఏమాత్రం స్థలం లేదు అనుకున్నప్పుడు మీరు ఏమాత్రం భయపడకుండా అనుమానపడకుండా ఇక్కడ ఈ విధంగా దక్షిణ ఆగ్నేయం కూడా నీరు బయటికి పంపించండి, లేదా పడమర వాయువ్యం కూడా బయటికి నీరు పంపించండి. ఎటువంటి వాస్తు దోషాలు ఉండవని నేను ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ, మీ జగదీష్.